వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా భారత్ వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపుగా నిలిచే ఒప్పందాన్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు అంతర్జాతీయంగా దాని ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఇక భారత్ ఉత్పత్తులపై విధించిన శిక్షాత్మక సుంకాలను కూడా భారీగా తగ్గిస్తూ వచ్చారు ట్రంప్. దీన్ని 18% పరిమితం చేస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే గతంలో గనక మనం చూస్తే రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటోంది, అసలు చేసుకోవద్దని చెప్పినా కూడా చేస్తోంది అనే అంశంపై ఆగ్రహంతోనే భారత్ పైన ఫస్ట్ 25% విధించారు. దాన్ని ఇంకో 25 పెంచి మొత్తం 50% వరకు టారిఫ్లు పెంచింది అమెరికా. మరి తాజాగా ఇప్పుడు ఈ ఒప్పందంతో వెనక్కి తగ్గటమే విశేషంగా మారింది. అయితే వైట్ హౌస్ కూడా అదనపు సుంకాల తొలగింపుని కూడా అధికారికంగా ధృవీకరించింది. మరి ఈ పరిణామాల వెనుక ప్రధాని మోదీతో ట్రంప్ జరిపిన ఫోన్ సంభాషణే కీలకంగా మారింది. ఆ సంభాషణ తర్వాతే ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒప్పందానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఆయన చెప్తున్నట్లుగా మోదీ శక్తివంతమైన నాయకుడిగా అభివర్ణిస్తూ వాణిజ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు, ఇంధన సరఫరా ఇలాంటి అన్ని అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని కూడా పేర్కొన్నారు. ఈ డీల్లో ప్రధానంగా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయటానికి మేం అంగీకరిస్తున్నాం అన్నదే కీలక అంశంగా మారింది. మరి దానికి బదులుగా అమెరికా ఇంకా వెనిజులా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేయబోతోంది. మొత్తం $500 బిలియన్ విలువైన ఇంధన, సాంకేతిక, వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ తెలిపారు. అయితే రష్యా ఆయిల్ కొనుగోలుపై విధించిన అదనపు 25% శిక్షాత్మక పన్నును మేం పూర్తిగా రద్దు చేస్తున్నాం. మరి దీని ద్వారా అమెరికా భారత్కు పెద్ద ఓటనిచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇక ఈ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే ప్రధాని మోదీ కూడా స్పందించారు. 140 కోట్ల మంది భారతీయులు ఇంకా నా తరపున ట్రంప్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకం 18% తగ్గటం అంటే 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్యానికి నిదర్శనమని కూడా పేర్కొన్నారు మోదీ. ఇక ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు భారత్ కూడా పూర్తిగా మద్దతిస్తుందని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ ఒప్పందాన్ని అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక చారిత్రాత్మక తొలి అడుగుగా అభివర్ణించింది. మరి దీని ప్రభావం మార్కెట్లపై వెంటనే పడింది. మరి రూపాయి డాలర్తో పోలిస్తే ఒక్క రోజులోనే భారీగా బలపడి 91.51 నుంచి 90.15 స్థాయికి చేరుకుంది. ఇక స్టాక్ మార్కెట్లు కూడా దాదాపు 2.5% లాభాలతో ప్రారంభమయ్యాయి. టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్ రంగాల్లో షేర్లు అయితే పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు $65 నుంచి $61 పడిపోవటం మరొక కీలక పరిణామంగా మారింది. అయితే ఫాక్స్ న్యూస్ ఈ ఒప్పందాన్ని ట్రంప్ మార్క్ ఆర్ట్ ఆఫ్ ది డీల్ గా అభివర్ణిస్తూ రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీసేలా భారత్ ను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారని కూడా వ్యాఖ్యానించింది. దీంతో పాటు వాల్ స్ట్రీట్ జర్నల్ చైనాతో పోలిస్తే అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులు మరింత పోటీ ధరలకు లభిస్తాయని కూడా చెప్పింది. ఇది గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ ను కీలక శక్తిగా మార్చుతుందని విశ్లేషించింది. ఇక వాషింగ్టన్ పోస్ట్ కూడా నెలల తరబడి కొనసాగుతున్న దౌత్య ప్రతిష్టంభన ఒక్క ఫోన్ కాల్ తో ముగిసిందని కూడా, ఆసియాలో అమెరికాకు భారత్ మరింత బలమైన మిత్రుడిగా మారిందని కూడా రాసుకొచ్చింది. మొత్తంగా ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందం భారత్ కు ఆర్థిక ఊపునిస్తూ అమెరికాతో వ్యూహాత్మక బంధాన్ని మరింత లోతుగా మార్చే కీలక ఘట్టంగా మారింది. మరి దీనిపైన రష్యా ఏమని స్పందిస్తుందో అని మాత్రం ఆసక్తిగా చూస్తున్నారంతా. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.